బ్రాహ్మణుల వేషంలో దాక్కుంటూ జీవిస్తున్న పాండవులు పాంచాల రాజ్యానికి చేరుకున్నారు. అక్కడ రాజు ద్రుపదుడు తన కుమార్తె ద్రౌపదికి మహాస్వయంవరాన్ని ప్రకటించాడు. అగ్నిలో పుట్టిన ద్రౌపది అసాధారణమైన గమ్యం కలదని తెలిసిన ద్రుపదుడు ఆమె వివాహానికి అత్యంత కఠినమైన పరీక్షను విధించాడు. ద్రౌపదిని పొందాలంటే బరువైన ధనుస్సును ఎత్తి నీటిలో ప్రతిబింబం చూసుకుంటూ తిరుగుతున్న చేప కంటిని ఛేదించాలి. అనేకమంది మహారాజులు వీరులు ప్రయత్నించి విఫలమయ్యారు. కొందరికి ధనుస్సు ఎత్తడమే సాధ్యపడలేదు. అప్పుడు కర్ణుడు ధైర్యంగా ముందుకు వచ్చాడు. సభ నిశ్శబ్దమైంది. అందరి చూపులు ద్రౌపదిపైనే నిలిచాయి. ఆమె కర్ణుడిని అవమానించలేదు, దూషించలేదు. శాంతంగా, గౌరవంతో స్వయంవర నియమాన్ని చెప్పింది. ఈ పోటీలో రాజవంశ క్షత్రియులకే అర్హత ఉందని. కోపం లేకుండా, అవమానం లేకుండా కర్ణుడు వెనుదిరిగాడు. అతన్ని ఆపింది అహంకారం కాదు, విధియే. అంతట నిశ్శబ్దంగా ఒక యువ బ్రాహ్మణుడు ముందుకు వచ్చాడు. అతడే వేషంలో ఉన్న అర్జునుడు. సులువుగా ధనుస్సును ఎత్తి లక్ష్యాన్ని ఛేదించాడు. దాంతో ద్రౌపది అర్జునునికి వరమాల వేసింది. తన జీవితాన్ని సాధారణ వివాహం కంటే ఎంతో దూరంగా తీసుకెళ్లబోయే విధి తన ముందే నిలిచిందని